నగర నియోజకవర్గ 9వ డివిజన్ నవాబ్పేట శివాలయం దగ్గర గల నెల్లూరు నుండి అల్లిపురం నరకూరు వెళ్ళు ప్రధాన రహదారిపై మున్సిపల్ వారు రోడ్డును త్రవ్వి గత 20 రోజులుగా మరమ్మతులు చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ ప్రాంతంలో 4000 మంది నివసిస్తున్న ప్రాంతం తాగునీటికి ఇబ్బందులకు గురి అవుతున్నారని, రాకపోకలకు ఇబ్బందిగా ఉందని మున్సిపల్ అధికారులు తక్షణం రహదారి పనులను పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గణేష్, మోహన్ రెడ్డి, షన్వాజ్ చిష్టి, నవీద్ బాషా, హుసేన్ బాషా, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈవినింగ్ కల్లా అయిపోద్దా? ఈవినింగ్ కల్లా అయిపోద్ది. ఈవినింగ్ కల్లా క్లియర్ చేస్తారు. 20 రోజులు కాంటాక్ట్ ఎవరు? ఇన్ఛార్జ్ ఎవరు? ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ ఇక్కడ రోడ్డు అన్ని వచ్చేసి మన ఏం జరిగిందంట లోపల? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా ఈ నవాబ్పేట ఏరియాలో నరుకురుకు పోయే మెయిన్ రోడ్డు 9వ డివిజన్లో ఎంతోమంది నివాసించే ప్రదేశం, కొన్ని లక్షల మంది పోయే ప్రదేశం. ఇటువంటి ఏరియాలో 20 రోజుల నుంచి తాగడానికి నీళ్లు లేకుండా చేశారు. ఇటువంటి పరిస్థితి ఎవరు తెచ్చారంటే అధికారులు తెచ్చారు. వాళ్ళకి ముందు ఆలోచన లేకుండా ఎలా పడితే అలా తవ్వేసి పైపులు ఎక్కడున్నాయి, వాటర్ లైన్లు ఎక్కడున్నాయి ఇవన్నీ చూడకుండా వాళ్ళ ఇష్టానుసారం పొక్కులన్లు తెచ్చేసి తవ్వేసి ఈరోజు ప్రజలను ఇబ్బందికరంగా మారుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అధికారులు మేలుకొని మీరు అభివృద్ధి చేస్తే మేము ఖచ్చితంగా సహకరిస్తాం, చేయాల్సిందే. మా ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా ఏ విధంగా అయితే విధానం అయితే ఉందో ఆ విధానంగా ఈరోజు ఆ పైప్ లైన్లు అన్ని ఎవరు వేశారంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వేశారు. మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు, చేస్తే మేము దానికి సపోర్ట్ చేస్తాం. కానీ ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేయడం అనేది తప్పు. కాబట్టి మీరు మేల్కొని యుద్ధ ప్రతిపాదికన మీరు ఈ డివిజన్లో ఏవైతే ప్రమాదకరంగా గుంటలు తువ్వేస్తున్నారో వాటన్నిటినీ పిల్లకాయలు మొన్న పడిపోయారు స్కూటర్లో. కాబట్టి నడిచిపోయే పరిస్థితి కూడా లేకుండా చేసేశారు. కాబట్టి తొందరగా మీరు నీళ్లు, ముందు మనిషి బతకాలంటే నీళ్లు. కాబట్టి వీళ్ళు ఎంత డబ్బు అయితే పెట్టి డబ్బాలు తెచ్చి నీళ్లు తాగుతారు చెప్పండి. కాబట్టి ఈ మున్సిపాలిటీ అధికారులు ఆ పైప్ లైన్ సరిచేసి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మోహన్ రెడ్డి, నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ 9వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ స్థానికులు తెలపడం జరిగింది. ఇక్కడ చూస్తే 25 రోజుల నుంచి గుంతలు తవ్వి కులా పైపులు 20 రోజుల నుంచి రెట్టింపు చేయకుండా ఈ కార్పొరేషన్ శాఖ
మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అసలు పట్టించుకోకుండా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్లు నాటకాలు చేస్తూ ఒక రైతు ఒక దగ్గర పనిచేయటం, ఒక దగ్గర పైపులు పగిలిపోవటం, మళ్ళీ ఇంకో దగ్గర రావటం, వీటి నుంచి 20 రోజుల నుంచి జాప్యం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ ఇది నవాపేట నుంచి అల్లీపురం పోయే మెయిన్ రోడ్నే బ్లాక్ చేశారు. ఇట్లా బ్లాక్ చేసిన దాని వల్ల వాళ్ళు ఈ స్కూటర్లు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ పోవటం, యాక్సిడెంట్లు జరగటం, ఆ టర్నింగ్లో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. గత 20 రోజులు చెప్పడం అడగటం కూడా జరిగింది, కానీ ఎవరు సమాధానం రాలేదు. ఇక్కడ మున్సిపల్ శాఖ అనేవాళ్ళు లేరు. ఇక్కడ కార్పొరేషన్ నుంచి ఎవరు కానీ ఈ వార్డు నెంబర్లు కానీ ఈ వార్డుకి గురించి సంబంధించిన కానీ అధికారులు కానీ అనధికారులు కానీ పార్టీ నాయకులు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కాదు. ఈరోజు మాకు అందరూ పిల్లనంపించారు. మా కాంగ్రెస్ తరఫున వచ్చి పరిశీలించగా మేము ఈరోజు చేస్తాము అని చెప్తున్నారు. కానీ కార్పొరేషన్ శాఖ మటుకు ఇప్పుడు స్పందించలేదు. త్వరగా స్పందించి ఇది కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. 20 రోజుల నుంచి ఇక్కడ నరుకూరు నుంచి అల్లీపురం, నవాపేట నుంచి నరుకూరు వెళ్లే మెయిన్ రోడ్డు తవ్వుతున్నారు. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే కేవలం ఈ ప్రతి సంవత్సరం వార్డుకి 2 కోట్ల నిధులు మంజూరు చేస్తారు. ఆ అమౌంట్కి సంబంధించింది పని చేసాము అని తెలిపే విధంగా ఉంది. కాబట్టి కాకుండా నేను పని చేస్తున్నాం, మేము వచ్చిన బడ్జెట్ని ఇలా వాడుతున్నాము అని అంటున్నారు. ఆ వాడేదేదో సమస్యలు ఉన్న దగ్గర చేయండి. ఆ స్లమ్ ఏరియాలో కాలువలు సరిగ్గా డ్రైనేజీలు లేక ఎలక్ట్రిసిటీ లేక అవి ఇబ్బందులు పడుతున్నారు. అవి చేయండి. కేవలం వాటర్ పైపు నుంచి 25 రోజుల నుంచి నీళ్లు లేక అవస్థ పడుతున్నారు. స్లమ్ ఏరియాలో ఒకళ్ళు ఉన్నవారు బోరు వేసుకుంటారు. ఆ వాటర్ లేక వాళ్ళు వెళ్ళాల్సిన సమస్య 10-15 రోజుల నుంచి వాటర్ లేక అల్లాడిపోతున్నారు. అలాగే చిన్న రోడ్లు స్లమ్ ఏరియాలో ఆ ఏరియాలో లేకపోతే పిల్లలు ఆడుకునే దానికోసం వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. బైకులు కానీ ఆటోలు కానీ ఇట్లాగా ఎన్ని రోజులు ప్రజలను అప్పపెడతారు, ఎన్ని రోజులు మోసం చేస్తారు. కాబట్టి అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ రోడ్లని కంప్లీట్ చేసి వాళ్ళకి వాటర్ కానీ ఈ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయండి. లేదంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఉద్యమం చేస్తాము. ఈ విషయంలో చాలా ఒప్పుకోము. ఎందుకంటే మేము పర్టికులర్గా చూసాం. ఒక కొలాయి ట్యాంక్ పేరుకి ఒకటి వస్తుంది. ఒక ట్యాంక్ 4,000 ఇల్లులకి సరిపోతాయండి. చెప్పండి, 4,000 ఇల్లులు స్లమ్ ఏరియాలో ఉండేవి. వాళ్ళు ఎలా బాధ వాళ్ళు చెప్పండి, ఎలా ఫీల్ అవ్వాలా? వాళ్ళ సమస్య మీకు తెలిసిందా? అధికారులు మీరు ఒక్కసారి మీ ఇళ్లలో లేకుండా వాటర్ ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. అలాగే మీ ఇంటి సైడు ట్రాఫిక్ ఎంత నాన్ స్టాప్గా నిలిచిపోతే మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది ఆలోచించండి. కాబట్టి ప్రజల సమస్య కోసం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు మమ్మల్ని భయపెట్టచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, అధికార పార్టీ వాళ్ళు ఏదైనా, మేమైతే భయపడే సమస్య లేదు. కాబట్టి నిన్నో 15 రోజుల నుంచి మేము చెప్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ 20 రోజులైంది, కానీ వాళ్ళు ఇదిగో అని చెప్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేమైతే బెదిరే ప్రసక్తే లేదు. ప్రజల కోసం మేము ఎంతైనా పోరాడతాము. కాబట్టి ఇప్పటికైనా కేవలం స్పందించి ఈ విధంగా పని చేయకపోతే మేము కలెక్టరేట్ గారు కానీ కమిషనర్ గారు కానీ మేము అడుగు మా ప్రజలను తీసుకుపోయి మేము పోరాటాలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ ఎప్పుడైనా స్పందించి ఈ వరకు తొందరగా ఈ రోజు 2 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ట్రాఫిక్ వల్ల కానీ వాటర్ లేక తొందరగా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.